ఆమేన్. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినముల్లో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యంలో మహిమయు నీకిత్తును. అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది ఎవరికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రం సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి క్రిందికి దుముకుము. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుడైనను ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయన్ను విడిచిపోయాను. అప్పుడు యేసు ఆత్మబలంతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుతూ వచ్చెను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్లి చదువుటకై నిల్చుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవచనం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథం చుట్టూ పరిచారం తెచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరినదని వారితో చెప్పసాగిన. అప్పుడు అందరినూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యేసోపు కుమారుడు కాడా అని చెప్పుకొంచుండగా, ఆయన వారిని చూచి, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యము నీవు చేసితివని మేము వింటుమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయంగా చెప్పుదురనను. మరియు ఆయన, ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలల ఆకాశం మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సిదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్టు రోగులుండునను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందుగా పడద్రోయవలనని తమ పట్టణం కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయి, అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గంలో వెళ్ళిపోయాను. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణంలోకి వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను.
ఆయన వాక్యం అధికారంతో కూడినదై ఉండను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దెయ్యపు ఆత్మ పట్టిన వాడొకడుండెను. వాడు నజరేయుడు అయిన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయవచ్చువా, నీ వాడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసింది. అందుకు యేసు ఊరకును ఇతన్ని వదిలిపోమ్మని దాన్ని గద్దింపగా దెయ్యం వాణ్ణి వారి మధ్యన పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయాను. అందుకందరూ విస్మయమంది, ఇది ఎట్టి మాట, ఈయన అధికారంతోనూ బలంతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవని ఒకరితోనొకరు చెప్పుకొనారు. అంతటా ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రాంతంలో అంతటను వ్యాపించెను. ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడి ఉండెను కనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిరి. ఆయన ఆమె చెంత నిలవబడి జ్వరంను గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేయసాగెను. సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యొద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వారి మీద చేతులుంచి వారిని స్వస్థపరచెను. ఇంతేగాక దెయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదిలిపోయాను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు. ఉదయం అయినప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళారు. జన సమూహం ఆయనను వెతుకుచూ ఆయన వద్దకు వచ్చి తమను విడిచిపోకుండా ఆపగా ఆయన, నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడుతున్నానని వారితో చెప్పెను. తరువాత ఆయన యూదయ సమాజ మందిరములలో ప్రకటించుచుండెను. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. ఏసయానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడా, సత్యదేవుడా, ప్రేమ గల తండ్రి, జీవం గల యేసు ప్రభువా, మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడదూసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యా మన అండ, విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెరికో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైనా, యెరికో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైనా,
అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలె నీ స్వాస్థమును. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలె నీ స్వాస్థమును. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నీ జనులను నీవు న్యాయాధిపతివైతివే. శత్రువుల కోటలన్నీ కూలిపోయెను, సంఖ్యల సంబరాలు మోగబోయెను. నీ జనులకు నీవు న్యాయాధిపతివైతివే. శత్రువుల కోటలన్నీ కూలిపోయెను, సంఖ్యల సంబరాలు మోగబోయెను. నిరీక్షణకర్తవై నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానంద భరితులై సీయోనుకు తిరిగి వచ్చెను. నిరీక్షణకర్తవై నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానంద భరితులై సీయోనుకు తిరిగి వచ్చెను. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి. జటిలమైన త్రోవలన్నీ దాటించితివి, సమృద్ధి జీవముతో పోషించితివి. నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి. జటిలమైన త్రోవలను దాటించితివి, సమృద్ధి జీవముతో పోషించితివి. ఆలోచనకర్తవై నీ స్వరమే వినగా నిత్యాధారణ పొంది నీ క్రియలను వివరించెను. ఆలోచనకర్తవై నీ స్వరమే వినగా నిత్యారాధనను పొంది నీ క్రియలను వివరించెదను. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు, సహాయుడవు
యేసయ్యా ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివి యోగ్యమైన దాసునిగా మలచుకొంటివి అర్హమైన పాత్రగా నన్ను నిలుపుకొంటివి నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివి యోగ్యమైన దాసునిగా మలచుకొంటివి అర్హమైన పాత్రగా నన్ను నిలుపుకొంటివి ఆదరణ కర్తవై విడువక తోడై నిలిచి సర్వోన్నతమైన మార్గములో నడిపించుము ఆదరణ కర్తవై విడువక తోడై నిలిచి ఆ సర్వోన్నతమైన మార్గములో నడిపించుము నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ స్వాస్థమును చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ స్వాస్థమును నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఆరాధన తండ్రి స్తోత్రం అవును ప్రియులారా మనం దేవుడు నమ్మదైన సహాయుడు హల్లెలూయా ఆపత్కాలములో ప్రియులారా మనకందరకు సహాయం చేసే దేవుడు మనం ప్రభువైన యేసుక్రీస్తు కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం అలా కూడి వచ్చిన మీకందరికీ ప్రత్యేక వందనాలు ప్రియులారా మనం ఈరోజు చదివిన లూకా సువార్త ప్రియులారా 4వ అధ్యాయము 25, 26, 27 వచనం ప్రియులారా మనం చూస్తున్నట్టే అక్కడ రాయబడిన మాట ఒకసారి ప్రియులారా చూసుకొని మనం ముందుకు వెళ్తాం. ఏలియా దినములందు 3 ఏళ్ళు 6 నెలలు ఆకాశం మూయబడి దేశం అంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సిదోనులోని సారాఫతు అనే ఊరిలో ఉన్న ఒక విధవరాలి వద్దకే గాని మరి ఎవరి వద్దకును పంపబడలేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే ఏలియా కాలములో కరువు కాలంలో ప్రియులారా కరువున్న కాలంలో కూడా ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు ఏలియా ప్రవక్తను సారాఫతులో ఉన్న విధవరాల దగ్గరే పంపించామన్నారు. ఆ కాలంలో కూడా ఇంకా అనేక విధవరాలు ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు బైబిల్ గ్రంథ ప్రకారం. అయినా కానీ ప్రత్యేకంగా సారాఫతు విధవరాల దగ్గరకు దైవజనుడు వారిని దేవుడు పంపించామన్నమాట. ఇంకా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవునికి తెలుసు అనమాట. ప్రజల హృదయం దేవునికి తెలుసు. ఏలియా ప్రవక్తను కరువు కాలంలో కూడా పోషించే హృదయం ప్రియులారా సారాఫతు విధవరాలకు ఉంది అనమాట. అంటే ఇచ్చే మనసు సారాఫతు విధవరాలకు ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే కరెక్ట్ జీవగల దేవుడు ఏలియాతో చెప్పానమాట, పలానా సారాఫతు విధవరాల దగ్గరికి నీకు వెళ్ళాలి. కానీ సారాఫతు విధవరాలు పరిస్థితి ప్రియులారా మనం చూసినట్లయితే ఆమె పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆమె కూడా మనం చూసినట్లయితే చాలా శ్రమ అనుభవాలు వెళుతున్నాం అనమాట.
ఆమె కూడా బ్రతకడం చాలా కష్టమైన పరిస్థితిలో ప్రియులారా వెళుతున్నాం. ఆయన కూడా ప్రియులారా మనం చూసిన జీవంగల దేవుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఆమె హృదయం చూస్తున్న దేవుడు మన దేవుడు. బయట ఉన్న పరిస్థితులు అనుకూలంగా లేదు కరెక్టే, కానీ ఆమె హృదయం ప్రియులారా దేవుని అంటే దైవజనుడైన మరి దేవుని రాజ్యం కొరకు ఏదో ఒకటి చేయాలని తపన కలిగిన విధవరాలు ఉన్నట్టు సరఫాతు ప్రియులరా స్త్రీ ప్రియులరా మనం చూడవచ్చు. ఇప్పుడు ప్రియులరా దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు హృదయం చూస్తున్న దేవుడు అని సత్యం ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. బయట ఉన్న విషయాలు కాదు, కానీ దానికంటే హృదయం, ఒక వ్యక్తి హృదయం, నా హృదయం, మీ హృదయం, మన అందరి హృదయం ప్రభు తెలుస్తున్న దేవుడు. కాబట్టి మనల్ని కూడా దేవుడు ఎలాగ పోషించాలో జీవంగల దేవునికి తెలుసు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఏ వ్యక్తి ద్వారా దేవుడు మనకు సహాయం చేయాలో ఆ వ్యక్తుల ద్వారా దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఇక్కడ మనం చూసినట్లయితే ఏలియా ప్రవక్త దేవుని స్వరం వినాం అన్నమాట. ఏలియా దేవునితో దగ్గర ఉన్న కాబట్టి దేవుని స్వరం విన్నా. ఇప్పుడు ఒకవేళ మనమైతే మనం వెళతామా? మనమైతే ఒకవేళ మనం కరువు కాలంలో దాదాపు 3 సంవత్సరం 6 నెలలు చాలా కరువుతో ఉన్నామన్నమాట. అలా ఉన్నప్పుడు బీద స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి దగ్గరే నువ్వు వెళ్ళమంటే మనం వెళతారా? మనమే దేవునికి అడ్డు వేసి చెప్తారని. కానీ ప్రియులారా చూడండి, ఏలియాలో కూడా మనం చూస్తున్నట్టే గొప్ప విషయం ప్రియులారా మనం చూస్తున్నట్టే దేవుడు చెప్పిన మాటకు లోబడడం. పరిస్థితులను చూసుకొని లోబడడం కాదు, పరిస్థితులు ఏదైనా సరే దానికంటే దేవుని ఒక్కో స్వరానికి ఇంపార్టెంట్ ఇచ్చామన్నమాట. మనం అక్కడే చాలాసారి మనం ఓడిపోతున్నాం. మనం ఎట్లా అంటే పరిస్థితులు అంతా కూడా ఓకే అంటే మనం వెళ్తాం, పరిస్థితులు అనుకూలం లేదంటే మనం వెళ్ళలేదని. దేవుని స్వరం అయినప్పుడు కూడా మనం పక్క పెడతారు పరిస్థితిని బట్టి. అంటే పరిస్థితికి ఎక్కువ ఇంపార్టెంట్, సమస్యకు లేదంటే ఆ శోధనలకు శ్రమలకు దానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారేమో దేవుని స్వరం కంటే, దేవుని స్వరం కంటే. కానీ ఏలియా ప్రియులారా మనం చూసినట్లయితే పరిస్థితి చూడలేదు, దేవుని స్వరానికి దేవునికి ఇంపార్టెంట్ ఇచ్చామన్నమాట. మనం కూడా ఎలా ఉండాలి, ఇప్పుడే మిరకలు జరుగుతాయి అనమాట. స్తోత్రం. మరేమో పరిస్థితులు అన్ని అనుకూలం ఉన్నప్పుడు నేను మూవీ చేస్తామంటే ప్రియులారా మనం ముందుకు వెళ్ళడం చాలా కష్టం. కాబట్టి పరిస్థితులు అంటే మన బుద్ధి కంటే ప్రియులారా దేవుని స్వరం అంటే మన పంచేంద్రియాల కంటే ఎక్కువ మనం దేవుని నమ్మాలన్నమాట. జీవంగా దేవుని స్వరం. కాబట్టి ఏలియాతో ప్రియులారా దేవుడు చెప్పిన మాటకు లోబడి ఏలియా ప్రవక్త వెళ్ళారు. నచ్చపోయిందా? స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఏలియా ప్రవక్త దేవునికి లోబడి వెళ్ళిన కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఏలియా మాత్రం కాదు, విధవరాలు ఒక బిడ్డ కూడా, కొడుకు కూడా, కుమారుడు కూడా బ్రతికాం అనమాట. దేవునికి ముగ్గురు బ్రతికాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలియా బ్రతికాము, విధవరాలు బ్రతికాము, విధవరాలు కొడుకు బ్రతికాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు పరిస్థితిని బట్టి కాదు, కానీ దేవుడు ప్రియులారా ఆది మందం అన్ని ఎరిగిన దేవుడు అనమాట. ఇప్పుడు మీరు కూడా చేయాల్సినది పరిస్థితిని చూసుకొని మనం బాధపడేవారు ఉండవద్దు. పరిస్థితి చూసి ఉండే మనకు నిరాశ వస్తాము. పరిస్థితులు కొన్నిసారి అనుకూలంగా ఉండవచ్చు, కొన్నిసారి అనుకూలంగా ఉండలేవు. మనుషులు కొన్నిసారి మనకు అనుకూలంగా ఉండవచ్చు, కొన్నిసారి అనుకూలంగా లేదేమో. కానీ ప్రియులారా మనం చూస్తున్నది ఎల్లప్పుడు ప్రియులారా సదాకాలం ఎల్లప్పుడు ప్రియులారా జీవంగా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రం మనం చూస్తున్నది ఎల్లప్పుడు నాకు మీకు ఎల్లప్పుడు అనుకూలంగా ఉన్నామన్నమాట. మన ప్రశ్నగానే ఎల్లప్పుడు ఉంది. స్తోత్రం. కాబట్టి దేవుడు ఎల్లప్పుడు ప్రియులారా మనకు అనుకూలంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవునితో కలిసి బ్రతకడం మనం నేర్చుకోవాలి, దేవుని స్వరం వినడం మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మనం కూడా పరిశుద్ధాత్మ సహాయం అనేది వాక్యం ద్వారా దేవుడు కృపను బట్టి దేవుని స్వరం విని దానికి లోబడే వ్యక్తి ఉంటే తప్పకుండా యేసునామములో తప్పకుండా మిరకలు జరుగుతుంది. మనం చూస్తున్నప్పుడు పరిస్థితులు చూసుకొని ఉంటే అబ్బో ఎక్కడే విడుదల లేనట్టు అనిపిస్తుంది, దారి లేనట్టు అనిపిస్తుంది. కానీ దేవునికి తెలుసు అనమాట. హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో ఏం చేయాలని జీవంగా దేవునికి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం
యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తుతో యేసుక్రీస్తువును హత్తుకొని యేసుక్రీస్తువును సమయం గడిపి మనం ముందుకు వెళదాం. యేసుక్రీస్తు స్వరం మనం వినాలి, అల్లెలు వినాలి, ఆ దేవుని స్వరం మనం వినాలి. దేవునికి స్తోత్రం. దానిలో మనం ఆశీర్వాదాలు ఉందేది మనం. ఇది ఇప్పుడు ఇలా మనం నేర్చుకోవాలి. చాలా మంది మనం చూసినట్లయితే పరిస్థితి అన్ని అనుకూలంగా వచ్చినప్పుడు అదే నా మంచి సమయం అని అనుకున్నారేమో, కానీ పరిస్థితులు ఇప్పుడు ఇలా అప్ అండ్ డౌన్ జరుగుతుంది అనమాట. కొన్నిసారి అలలు వస్తుంది, తుఫాన్ వస్తే, గాలి వస్తే, వరద వస్తే, రకరకాలు అనుభవాలు ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఇలా కాబట్టి అలలు వైపు చూసుకొని ఇప్పుడు ఇలా చేసి మన బాధపడే వారు ఉండవద్దు. సముద్రం వైపు చూసుకొని, అలల వైపు చూసుకొని, తుఫాన్ వైపు చూసుకొని, గాలి వైపు చూసుకొని, వరద వైపు చూసుకొని మనం భయపడే వారు ఉండవద్దు. మన మనసు టేర్ చేసుకోవాలి, మన మనసు ట్యూన్ చేసుకోవాలన్నమాట. క్రీస్తు వైపు చూసుకోవాలి. పరిశుద్ధాత్మ స్వరం మనం వినడానికి మన ఆత్మ ట్యూన్ చేసుకొని పెట్టాలన్నమాట. దేవునికి స్తోత్రం. అలాగుంటే దేవుని స్వరం దీని ప్రియులారా మనం ముందుకు వెళ్తున్నప్పుడు దేవుని కార్యాలు మనకు మన జీవితంలో కూడా ప్రవక్త జీవితంలో అనుభవించాం. దేవుని యొక్క ప్రశంస అనుభవించామన్నమాట. దేవుని యొక్క శక్తి అనుభవించాం. దేవుని స్వరం విన్నా కాబట్టి బ్రతికామన్నమాట. లేదంటే ప్రియుల చెప్పలేం పరిస్థితి. కాబట్టి దేవుని స్వరం విన్న కాబట్టి ఏలే ప్రవక్త మాత్రం కాదు, విధవరాలు తన కొడుకు కూడా బ్రతికినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనలో సమయం గడుపుతున్న మనకు కూడా దేవుడు కృప ఇచ్చినట్టు ఉందని దేవుని స్వరం వినే కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. కానీ దాన్ని నిర్లక్ష్యం చేయవద్దన్నమాట. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కానీ మనం చాలాసారి ఆ స్వరాన్ని పక్కపెడుతున్నారు. పరిస్థితులకు ఎక్కువ ఇంపార్టెంట్. మనుషులకు మనం దేవుని స్వరం కంటే దేవుని కంటే ఎక్కువ ఇంపార్టెంట్ మనుషులకు ఇస్తుందేమో. అప్పుడు ఏమవుతుంది, కొందరు సాతానికంగా దేవుని కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు. సాతాన్ అలాగే చేస్తారు, ఇలాగే చేస్తారని. కాబట్టి కొందరేమో రోగాలకు ఎక్కువ, ఫలానా రోగం చాలా సంబరస్ నుండి నాకు ఉంది అని ఎంతో గొప్పతనంతో కొందరు చెప్తారు. కాబట్టి ఇప్పుడు మనం రోగాన్ని కానీ, పాపాన్ని కానీ, సాతాన్ని కానీ, సమస్యలు కానీ హైలైట్ చేయవద్దు. హైలైట్ చేయాలి యేసుక్రీస్తు స్వరాన్ని. కాబట్టి గమనించాలి, యేసుక్రీస్తు జీవంగా దేవుని యొక్క స్వరం చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఇప్పుడు ఇలా మన మేలు కొరికి దేవుడు స్వరం వినిపిస్తాడు, ప్రేరణ ఇస్తాడు. కాబట్టి దాన్ని బట్టి మనం పరిశుద్ధాత్మ దేవుడు స్వరం అదనమాట. పరిశుద్ధాత్మతో కలిసి మూవ్ చేయాలి. ఇప్పుడే మెరకలు జరుగుతాయి, ఇప్పుడే ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. కానీ చాలా మంది ఈ విషయంలో పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేస్తున్నారేమో, తిరస్కరిస్తున్నారేమో. అది చాలా డేంజర్ అనమాట, చాలా ప్రమాదం. ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే చేశారు. ఇశ్రాయేలు ప్రజలు అందరూ కాదు, కొందరు. ఇశ్రాయేలు ప్రజలు హెబ్రీయులకు రాసిన పత్రికలు మనం చూడవచ్చు. దేవుడు వారితో మాట్లాడినప్పుడు కొందరు దేవుని స్వరం విని వారు మేలు అనుభవించాం, ఆశీర్వాదం ఉంది, బలం ఉంది. కొందరు నిర్లక్ష్యం చేశాం కఠిన హృదయాన్ని బట్టి. అందుకొరగా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, కఠిన హృదయంగా మనం హృదయం కఠినంగా ఉండవద్దు. మెత్తని హృదయం, మాంసల హృదయం. ప్రత్యేక జీవగల దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ ఇచ్చినట్లయితే ఇక మనం ఎవరితో అడగాల్సిన అవసరం లేదు. తండ్రితో గాని, తల్లితో గాని, కుతాలతో అందరితో అడిగి ఉంటే దేవుని స్వరానికి లోబడలేదు. కాబట్టి పౌలు ప్రియులారా మనం చూసిన దేవుని పిలిపోసినప్పుడు తన ఎవరితో అడగలేదన్నమాట. రక్త మాంసములతో అడగలేదు అని బైబిల్లో రాయబడింది. గలాతీయులు రాసిన పత్రికలు మనం చూడవచ్చు. మనుషులతో అడగలేదు. జీవగల దేవుడు మాట్లాడిన తర్వాత, జీవగల దేవుడిని గ్రహించిన తర్వాత ముందుకే ఎవరిని పట్టించుకోలేదన్నమాట. ఎవరిను ఇంకా వారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత నేను వెళదాం అని కొందరు ఉన్నారు. దేవుని స్వరం విన్న తర్వాత కూడా వారు వీరితో అందరితో అడిగి అందరూ ఏసి చెప్పి ఉంటే మాత్రం నేను ముందుకు వెళదామంటే ఇప్పుడు ఇలా దేవుని స్వరం, దేవుని పిలుపుకు ముందుకు వెళ్ళలేదు, ఆగిపోతుంది. ఇప్పుడు దేవుడు పిలిచి ఉంటే, దేవుని స్వరం విని ఉంటే ఆ పిలుపు ఉందన్న వ్యక్తి దానికి లోబడాలి. స్వరం విన్న వ్యక్తి దాన్ని తెగిపోయించాలి. ఇప్పుడు ఇలా ఎందుకంటే మీకు దేవునికే తెలుసు. దేవుడు ఏం మాట్లాడారంటే మనకు దేవునికే తెలుసు, మీకు మీ దేవునికే తెలుసు, అందరికీ తెలియలేదు. కాబట్టి ప్రియులరా దేవుని పిలుపు వచ్చినప్పుడు, దేవుని స్వరం విన్నప్పుడు దానికి లోబడి ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ప్రియులారా మనం చూస్తే విధవరాలు కూడా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏలియా స్తోత్రం. ఇశ్రాయేల్లో అనేక
కరువు కాలంలో కూడా ఇస్రాయేల్లో అనేక మంది విధవరాండు ఉండినను, అనేక మంది ఉన్నామన్నమాట. ఆయన గాని ఏలియా సిదోనులోని సారాఫెతు అనే ఊరిలో, అంటే చూడు కరెక్ట్ దేవుడు చెప్పారనమాట, సారాఫెతు అనే ఊరిలో ఉన్న ఒక్క విధవరాలి వద్దకే గాని మరి ఎవరి వద్దకును పంపబడలేదు. అంటే దేవుడు పంపించామన్నమాట. దేవుడు స్తోత్రం, దేవుడు పంపించామంటే ప్రియులారా సారాఫతు విధవరాలుండే దేవునికి తెలుసు అనమాట. ఆమె హృదయం దేవునికి తెలుసు. స్తోత్రం. లేదంటే దేవుడు పంపలేదు. దేవునికి ముందే తెలుసు సారాఫతు విధవరాలు హృదయం తెలుసు అనమాట. అంటే దేవుడు చెప్పినట్టు ఆమె విధే చేస్తాడు అంతే. స్తోత్రం. హల్లెలూయా. దేవుని కొరకు ఆమె మరణం దగ్గర ఉన్నా కానీ ఆమె దేవుని కొరకు నిలబడుతున్నాం అనమాట. దేవుని మాట కొరకు నిలబడుతున్నాం. ఏలియా కూడా ప్రియులారా మనం చూస్తే మరణం దగ్గర ఉన్నాం. ఏలియా ప్రవక్తను అనే అనుకూలం లేదు. రాజు చంపడానికి ఎంతో మందిని పంపించా, కానీ దొరకలేదు. దేవుడు అద్భుతంగా దాచిపెట్టే. కాబట్టి అదే దేవుడు ప్రియులారా నిన్ను కూడా క్రిస్తులో దాచిపెట్టాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రిస్తులో ప్రియులారా జీవంగా దేవుడు మనం దాచిపెట్టిన కాబట్టి మనం సేఫ్టీగా ఉన్నాం. సాతాను మనను ముట్టలేదు. కొత్తగా జన్మించిన మన ఆత్మను అసలే ముట్టలేదు అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్న కాబట్టి ప్రియులారా మనల్ని ముట్టలేదు. ఇప్పుడు దేవునికి తెలుసు మనల్ని ఎలాగే కాపాడాలి, ఎలాగ పోషించాలి, ఎలాగ ప్రియులారా మనను ముందుకు నడిపించాలని నాకండే మనకండే అందరికంటే ఎక్కువ జీవంగా దేవునికి తెలుసు. అంటే మన దేవుడు అనే ఎరిగిన దేవుడు, సర్వజ్ఞాని. కొన్నిసారి మనకు అనిపిస్తేమో మనమే ఎక్కువ జ్ఞానం ఉన్నట్టు మనకు అనిపిస్తేమో, దేవుడు ఇచ్చిన జ్ఞానమే, దేవుడు మనకు జ్ఞానం ఇచ్చి ఉండేనే జ్ఞానం మనకు వస్తుంది. లేదంటే ప్రియులారా మనం జ్ఞానం పనికి రాదన్నమాట. ఇప్పుడు ఈ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్వరం చాలా గొప్ప. దేవుడు గొప్పవాడు, సర్వజ్ఞాని, ఆది మందం అన్ని ఎరిగిన దేవుడు. కాబట్టి ఆ క్రిస్తుతో యేసయ్యతో మన క్లోజ్ ఉండాలి. దేవునికి స్తోత్రం. క్లోజ్ ఉండడం మాత్రం కాదు, జీవగల దేవుడు మాట్లాడతారు. అది గమనించాలి, చాలా గమనించాలి. గమనించడం మాత్రంగా దాని కొరకు నిలబడాలి, దాని కొరకు లోబడాలి. కొన్నిసారి మనకు ప్రాణభయం వస్తాను. మీరు చెప్పిన మాటకు నేను ఎలాగ లోబడాలి. సమలు కూడా అలాగే దేవునితో సమూలతో దేవుడు చెప్పాం. పాత మనం చూడవచ్చు. సవులు పాపం చేశాం. ఏం పాపం చేశాము? దేవుని కంటే ఎక్కువ ఇంపార్టెంట్ మనుషులకు ఇచ్చాం అంతే. కాబట్టి ఏం జరిగింది? మనుషులకు లోబడాం, అంటే దేవుని మాట పక్కపడ్డాం అంతే. కాబట్టి ప్రియుల హవ్వ కూడా మనం చూసినట్లయితే అదే ఇంకొక విధంగా హవ్వ కూడా మనం చూసినట్లయితే దేవుని కంటే ఎక్కువ సాతాను మాటకు లోబడాం అంతే. అప్పుడు కూడా దేవుని మాట పక్కపడ్డా. దేవుని మాట విన్న స్త్రీ కానీ దేవుని కంటే ఎక్కువ సాతాను మాట వినడం అది కూడా పావమే. సౌలు ప్రియులారా పాత దినములలో ఉన్న సౌలు పరిస్థితి మనం చూసినట్లయితే దేవుని కంటే ఎక్కువ మనుషులు ఒక మాట విన్నా కాబట్టి అది కూడా పాపం జరిగింది. కాబట్టి ప్రియులారా తర్వాత దేవుడు సమూయేలు ప్రవక్తతో దేవుడు చెప్తారనమాట, ఆయనతో వెళ్ళి మాట్లాడాలని. రాజు దగ్గర వెళ్ళి మాట్లాడడం అమలు విషయం కాదు. చూడండి, రాజు పరిపాలన చేస్తున్నప్పుడు కూడా జీవంగా దేవునితో సంబంధం కలిగి దేవుని పిలుపుకు లోబడిన ఆ ప్రవక్తను దేవుడు అభిషేకించి దేవుడు వాడుకున్నారు. సౌలు రాజుగా అభిషేకించబడడానికి కూడా సమూయేలు ప్రవక్తను దేవుడు వాడుకున్నారు. ఇప్పుడు ప్రియులారా ఒక ప్రవక్తగా ఆ స్థాయి మనం చూసినట్లయితే చాలా ఉన్నతమైన స్థాయిలో దేవుడు ప్రియులారా నిలబెట్టినట్టు మనం అర్థం చేసుకోవాలి. ఆ కాలంలో రాజు పరిపాలన చేస్తున్నప్పుడు కూడా రాజును కూడా అభిషేకించాలా, లేదంటే రాజును కూడా ఒకవేళ తీసివేయాలా అంటే కూడా అలాంటి ఇన్ఫర్మేషన్ ప్రియులారా మనం చూసినట్లయితే జీవంగా దేవుని నుండి పొందేది ప్రవక్త అనమాట. దేవునికి స్తోత్రం. దేవునితో క్లోజ్ వ్యక్తులతో దేవుడు మాట్లాడతారు. ఇప్పుడు నేను నమ్ముతున్నాం, మీరు అందరూ దేవునితో మన క్లోజ్ ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11 వచనములో మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ద్వారా మన తండ్రి అయిన దేవునితో చాలా క్లోజ్ ఉన్నాం. వండర్ఫుల్ రిలేషన్షిప్ లోనికి దేవుడు తీసుకుని వచ్చాం. కాబట్టి జీవగల దేవునితో మన క్లోజ్ ఉన్న వారు ఏం చేస్తారు? దేవుని స్వరం విన్నారు, మనం వింటున్నాం. కానీ లోబడే విషయంలో ప్రాణ భయాన్ని బట్టి మనం వెనక వెళుతుందేమో. కాబట్టి ప్రియులారా సమూయేలు మనం చూసినట్లయితే
ప్రాణభయం ఉంది. తనకుంటే భయం ఉన్నట్టు భయం ఉంది. ఆయన కానీ దేవుడు చెప్పిన మాటని బట్టి ముందుకు వెళ్ళామన్నమాట. అంటే దానికి అర్థం ఆ ప్రాణ భయం లేదంటే భయం తన పరిచయం ఆపలేదన్నమాట. ఫియర్ చాలాసారి దేవుని స్వరం విని మనం లోపడకుండా లేదంటే అది ప్రాక్టికల్ చేయకుండా మనలు ఆపుతుందేమో అని వాక్యం ద్వారా ప్రార్థన పరిశుద్ధాత్మ సహాయం వల్ల దాన్ని చేయించుకోవాలి. దేవుడు జయం అనుగ్రహించినాక, ప్రాణ భయం నుండి దేవుడు విడిపించినాక అప్పుడే మినిస్ట్రీ సేవలు ముందుకు వెళ్ళడానికి వీలుంది. చాలాసారి ఇప్పుడు ఇలాగా అడ్డుపడేది సాతాను ప్రాణభయం తీసుకొని పెడతారు అని ప్రార్థన చేస్తున్న వారికి జీవగల దేవుడు తప్పకుండా జయం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుడు తప్పకుండా జయం అనుగ్రహించినాక. కాబట్టి ఒకవేళ మీరు కూడా ప్రాణభయంతో ఉన్నారేమో, కానీ యేసునామములో జీవగల దేవుడు ప్రాణభయం నుండి, మరణ భయం నుండి, సాతాను తీసుకొని వస్తున్న ఆ భయం నుండి, అస్పెక్ట్ నుండి యేసునామములో జీవగల దేవుడు విడిపిస్తాడు. ప్రియులారా, విడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం చూస్తున్నదే సమూయేలు ప్రవక్త వెళ్ళి రాజుతో మాట్లాడే దేవునికి స్తోత్రం. అలాగే ప్రియులారా, మనం చూసినట్లయితే ఏలియా ప్రవక్త జీవితం కూడా మనం చూడవచ్చు. అహాబు దగ్గర వెళ్ళి మాట్లాడము అని చెప్పినప్పుడు దేవునికి లోబడి వెళ్ళామన్నమాట. దేవునికి లోబడి అంటే దానికి అర్థం ఏంటది ప్రియులు? దేవుడు నన్ను కాపాడుతాడు, అంతే. దేవుడు నన్ను కాపాడుతాడు. మోషేతో కూడా దేవుడు చెప్పారు, నీవు ఫరో దగ్గర వెళ్ళమని చెప్పారు. కానీ మోసే అడిగాము, నేను ఫరో దగ్గర ఎలాగ వెళ్ళాలి, నా మాట ఆయన వినలేదు, ఇంకొకరు పంపమని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, కానీ దేవుడు ఒప్పుకోలేదన్నమాట. నీవే వెళ్ళాలి, అంతే. సోదర కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు నిన్ను పిలిచినప్పుడు దేవుడు కృప ఇస్తాడనమాట. కృప బెల్లం ఇస్తాడు, శక్తి ఇస్తాడు. ఉట్టిగా దేవుడు పంపలేదు, దేవుడు కృప ఇస్తాడు. ఇప్పుడు ఈ కాలంలో ప్రియులారమైన చూసినట్లయితే దేవుడే మన తోడు వస్తాడు, అంతే. అంటే పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మతో మనల్ని కుమరించాడు. దేవుడు తన జీవంతో మహిమతో మనల్ని కుమరించి జీవగల దేవుడే వస్తాడు, అంతే. హల్లెలూయా. దేవుడు మనతో పాటు వస్తాడు. అది మాత్రం కాకుండా దేవుని మైతి ఏంజల్స్ కూడా పొరిలారా మన ముందు వెళుతారు, అడ్డుగోడలు పొరిస్తాయి అనమాట. ప్రత్యేకంగా మన యేసు ప్రార్థన చేస్తున్న కొలది, ఆరాధన చేస్తున్న కొలది, యేసు రక్తములో ఆధారపడుతున్న కొలది, వాగ్దానాలు పలుకుతున్న కొలది బలమైన మట్టి దూదలు వెళ్ళి అడ్డుగోడలు అంటే సమస్యలు తొలగిస్తాయి అనమాట. కాబట్టి మన స్పిరిచువల్ రిలేయంలో ప్రియులారా ఉన్నామన్నమాట. అందుకొరక ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. నెగిటివ్ మాటలు పలుకోవద్దు, అస్సలే మాట్లాడవద్దు. అవిశ్వాస మాటలు అస్సలే పలుకోవద్దు. సనగడం అస్సలే వద్దనమాట. ఉడగడం, సనగడం, కంప్లైంట్ చెప్పడం, దూషణ మాటలు చెప్పడం, స్వయం శాపాలు పలకడం, ఇలాంటి పదాలు ప్రియులారా దయచేసి మనం అస్సలే వాడుకోవద్దు అనమాట, మాట్లాడవద్దు. ఎందుకంటే దేవుడు మనల్ని నూతన సృష్టిగా మార్చామన్నమాట. దేవుడు క్రీస్తునందు మనల్ని నూతన సృష్టిగా మార్చారు. కాబట్టి పరిశుద్ధాత్మ వాళ్ళలో ఉన్న మాటలే పలకాలి. ఎందుకంటే దేవదూతలు రెడీగా ఉన్నామన్నమాట. యేసునామములో మనం ప్రార్థన చేసేప్పుడు పనిచేయడానికి ప్రియులారా సిద్ధంగా ఉన్నామన్నమాట. కాబట్టి నెగిటివ్ మాటలు మనం చెప్తున్న వ్యక్తులు ఉంటే దేవదూతలు పనిచేయలేదు, వేయాలు అంటే సాతాను దూతలు పనిచేస్తాయి అనమాట. కాబట్టి కొందరు చెప్తారేమో ఆమె సాతాను శోధనలు ఎక్కువ అయిపోయిందని, కానీ ఒకసారి వెనుక తిరిగి చూడాలి. ఎన్నోసారి నెగిటివ్ మాటలు, అవిశ్వాస మాటలు, భయపుట్టించే మాటలు, అవిశ్వాస మాటలు, అనుమాన మాటలు, సనగడం, గుణగడం, ఇద్దరు దూర్చడం ఎన్నిసారి చేశామని ఒకసారి శోధన చేయడం మంచిది అనమాట. మనం చెప్తారు, దెయ్యాలు ఒకవైపు పని చేస్తుంది అంటే హక్కు మీ జీవితంలో మీరు హక్కు ఇచ్చి ఉండొచ్చు, అంటే మీ మాటలు జారిపోయి ఉండొచ్చు. అందుకొరకే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తే దేవుని చిత్తం అనేది మాట పరిశుద్ధాత్మ సహాయం వల్ల మాట్లాడడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మదేవుడు నేర్పిస్తాడు. మనం డిసిప్లిన్ చాలా ప్రాముఖ్యమైన ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మదేవుడు మనకి డిసిప్లిన్ ఆలోచనలో కానీ, మాటల్లో కానీ, క్రియలు అన్ని ఏరియాలో డిసిప్లిన్ నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకున్నప్పుడు డిసిప్లిన్ వస్తాయి అనమాట. సమయం ఎలాగ మెయింటైన్ చేసుకోవాలి, సమయం ఎలాగ వాడుకోవాలి అంతా నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం ఉండే, జీవంగా దేవునితో సహవాసం ఉండే దేవుడు నేర్పిస్తాడు. సహవాసం లేదు అంటే సోతర ఎలాగ ప్రియులారా. కాబట్టి జీవంగా దేవునితో పరిశుద్ధాత్మతో మీరు సహవాసం చేయాలి. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా నేర్పించి మనల్ని తప్పకుండా ముందుకు జయంతో నడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా సాతానుకు మనం అవకాశం మన మాటల ద్వారా, మన క్రియల ద్వారానే మనం ఇవ్వద్దనమాట. మన ఇవ్వద్దు. సోతర హల్లెలూయా. ముందు గతకాలంలో మీరు ఇచ్చి ఉండవచ్చు, కానీ ప్రార్థన చేయండి, దేవా నేను ఇవ్వకుండా దేవా నా కృపదయమని. కానీ పరిశుద్ధాత్మ దేవునికి దేవదూతలు పని చేయడానికి మనం అవకాశం ఇవ్వాలి, ఆపర్చునిటీ ఇవ్వాలి. అందుకొరికి మనం
వాగ్దానాలు పలకాలి, విశ్వాస మాటలు మనం పలకాలి. అబ్రహాం జీవితంలో మనం చూడవచ్చు, అబ్రహాము ప్రియులరా సారా జీవితంలో మనం చూడవచ్చు. పరిస్థితులు అనుకూలంగా లేదు. దేవుడు అనుగ్రహించిన వాగ్దానం కొరకు, వాగ్దాన సంతతి కొరకు వారు ఎదురు చూస్తున్నాం అన్నమాట. కానీ ప్రియులరా వారు మనం చూస్తే అబ్రహాం జీవగల దేవునిలో ఆధారపడే వాగ్దానాలు పలికి దేవుని సూచించడం మొదలు పెట్టామన్నమాట. సారా కూడా ప్రియులారా మనం చూడొచ్చు. సారా గురించి చూడే ప్రియులారా హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రియులారా మనం చూడవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రియులారా మనం 11వ అధ్యాయంలో రాయబడింది. సారా గురించి కూడా రాయబడింది. అబ్రహాం గురించి మనం రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21 వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. అబ్రహాం విశ్వాసంలో అనుదినం బలం పొందామన్నమాట. ఇంక్రీస్ అయింది. పరిస్థితులు అనుకూలం లేదు అయినప్పుడు కూడా. సారా కూడా ప్రియులారా మనం చూసినట్టే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. విశ్వాసంలో ఎదిగామన్నమాట. దేవుడు నమ్మదైన దేవుడని సారా కూడా ప్రియులారా నమ్మినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఆ వాక్యం కూడా ఒకసారి నేను చదువుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:11. విశ్వాసం బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదైన వాడని ఎంచుకోనేను గనుక తాను వయస్సు గద్దించిన దానను గర్భము ధరించుటకు శక్తి పొందేను. దేవునికి స్తోత్రం. కాబట్టి అబ్రహాము నమ్మాము, సారా కూడా నమ్మాము, ఇద్దరు నమ్మాము అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి భార్య భర్తలు ఇద్దరు లేదా ఇద్దరు కలిసి ఒక విషయం వాగ్దానం మనం గట్టిగా పట్టుకొని ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా ప్రియులరా మహా అద్భుతం తప్పకుండా జరుగుతాయి అనమాట. హల్లెలూయా. ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం చాలా పవర్ అనమాట. ఒక్కరు ప్రార్థన చేయడం పవర్ ఉంది, కానీ ఇద్దరు ప్రార్థన చేసినప్పుడు ఆత్మలో ఏకీభవించుకొని ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా ప్రియులరా జవాబు వస్తాయని మత్తయి సువార్త 18వ అధ్యాయములో ప్రియులరా మనం చూడవచ్చు. యేసు చెప్పామన్నాడు, ఇద్దరు ముగ్గురు నా నామములో వచ్చినప్పుడు కలిసి వచ్చిన నేను వస్తాను, ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు నేను ఆలగిస్తాను. కాబట్టి ప్రియులరా మిరకల్ జరిగినట్టు ప్రియులరా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం. సరే ప్రియులరా గమనం. కాబట్టి దేవుడు ప్రియులరా సరఫాతు విధవరాలు దగ్గరకు ఏలీయాను పంపించాడు. కాబట్టి కొన్నిసారి మనకు దేవునికి తప్పు జరిగిందా అని కొన్నిసారి మనుషులుగా ఒకవేళ మనతో మాట్లాడి ఉండే మిస్టేక్ జరిగిందని ఒకసారి కొన్నిసారి మనం బుద్ధి అయితే కొన్నిసారి ఆలోచిస్తాం. ఎందుకంటే ధనవంతరాల దగ్గర పంపించినట్లయితే ఇదే కరెక్ట్ అని మనం చెప్తారని. కానీ బీద ఆమె దగ్గరే తినడానికి ఆహారం కూడా లేని వ్యక్తి దగ్గరే దేవుడు ప్రియులారా మనల్ని పంపించినప్పుడు మన బుద్ధి ఏం చెప్తారు? కానీ ప్రియులారా చూడండి, దేవుడు ఏలియావు తన బుద్ధి కంటే జీవగల దేవుడు చెప్పిన మాట నమ్మామన్నమాట. జీవగల అంటే దానికి అర్థం క్లియర్ గా వినామన్నమాట. స్వరం చాలా క్లియర్ గా విన్న వ్యక్తి ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అర్థం దేవుని స్వరం చాలా క్లియర్ గా, అంటే డౌట్ లేదనమాట. డౌట్ ఉన్నామంటే దానికి అర్థం కొందరు మనం చూస్తే డౌట్ అనుమానం అంటే దానికి అర్థం దేవుని స్వరం క్లియర్ గా వినడం లేదు, క్లారిటీ లేదనమాట. కాబట్టి క్లారిటీ కావాలి. కాబట్టి క్లారిటీ కావాలంటే ప్రియులారా మనం చాలా క్లోజ్ ఉండాలి. జీసస్ క్రైస్తుతో, యేసుక్రీస్తుతో, తండ్రి వారి పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో మనం క్లోజ్ ఉండాలి. ఇప్పుడు ఎంత క్లోజ్ ఉండే ఏమవుతుంది, ఎంత దగ్గర ఉండే మన అంత క్లియర్ గా స్వరం క్లియర్ గా మనం క్యాచ్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మదుడు మనకు నేర్పిస్తుంది, మనం ఒకప్పుడు క్రీస్తుతో మన దూరంగా ఉన్నవారు, కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనల్ని దగ్గరికి తీసుకొని వచ్చామన్నమాట. దగ్గర అంటే రెండుగా ఉన్న మనల్ని యేసుక్రీస్తు నేను రెండుగా ఉన్నా లేదంటే యేసుక్రీస్తు రెండుగా ఉన్న మనల్ని ఒకటిగా మార్చామన్నమాట. సువార్త రక్షణ పొందినప్పుడు అదే మన ఆత్మలో జరిగింది. ఇద్దరుగా ఉన్నా అంటే యేసుక్రీస్తు మనం దూరంగా ఉన్నాం ఒకప్పుడు, కానీ సువార్త రక్షణ పొందినప్పుడు మన ఆత్మలో అది కూడా ఒక మెరకల్ అనమాట, గొప్ప మెరకల్. అది కూడా ఒక గొప్ప మెరకల్ అనమాట. ఇద్దరుగా ఉన్న ప్రియులారా దూరంగా ఉన్న నిన్ను లేదంటే మనల్ని ఆ యేసుక్రీస్తుతో పరిశుద్ధాత్మదుడు వాక్యం ద్వారా మనను కలిపామన్నమాట. భార్య అబ్బాయి అమ్మాయిను పెళ్లి చేసినప్పుడు వారిను ప్రార్థన కల్పిస్తారు, చేయి ఇలా కల్పిస్తారు. కాబట్టి మరణం దాకే నమ్మకం ఉండాలి. ఎవరు వారు బిడాకు గురించి ఎవరు మాట్లాడటం దేవునికి స్తోత్రం. అలాగే అబ్బాయి అమ్మాయిను దేవుడు జరపరిచి ఉండే బిడాకు విషయం గురించి ఎవరు మాట్లాడటం. కాబట్టి ప్రియులారా దేవుడు ప్రియులారా మనను
అలాగే యేసుక్రీస్తుతో జీవగల దేవుడు మనం కలిపామన్నమాట. కాబట్టి సువార్తను దర్శనం పొందినప్పుడు నేను పరిశుద్ధమైన యేసుక్రీస్తు, మీరు పరిశుద్ధాత్మ దేవుడు, మీరు యేసుక్రీస్తు, మనం దేవుడు ఒక్కటిగా మార్చబడామన్నమాట. రెండుగా లేదు. కాబట్టి సువార్తను దర్శనం పొందిన ప్రియులారా మనం ఏ విధంగా ఉన్నా కాబట్టి మన ఆత్మలో, మీ ఆత్మలో, దర్శనం పొందిన మన ఆత్మలో దేవుని యొక్క స్వరం వినడం చాలా ఈజీ. ఎందుకంటే మనం చాలా క్లోజ్గా ఉన్నామన్నమాట. క్లోజ్గా ఉన్నామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తుతో కలిసి మనం ఉన్నాం, పరిశుద్ధాత్మతో కలిసి ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు, మన ఆత్మ ఒక్కటే ఉన్నాం. ఇప్పుడు రెండుగా లేదనమాట. మన ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాం, కలిసి అనమాట. దేవునికి స్తోత్రం, కలిసి ఉన్నాం ప్రియులారా. ఈ సత్యం కొత్త మనం అర్థం చేసుకోవాలి. కానీ మన మనసులో ఇలాగ ఆలోచన వస్తేమో, అబ్బో నేను దేవుడు చాలా దూరంగా ఉన్నాం. మన చాలా సరే ఇలాగ ఉండారేమో, నేను అలానే చర్చ్ బిల్డింగ్ లో వెళుతున్నప్పుడు దేవుని దగ్గరికి వెళుతున్నాం, ఇలాంటి మన మెసేజ్ వింటున్నారేమో. కాబట్టి అంటే చర్చ్ బిల్డింగ్ లో దేవుడు ఉన్నట్టు, అంటే దేవుడు సర్వవ్యాపి కాబట్టి అన్ని చోట్ల ఉన్నాడు లేదని మనం చెప్పడానికి వీల్లేదు. అది కూడా ఒక ట్రూత్ లో ఒక భాగం అన్నమాట. కానీ బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, వీఆర్ టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. మనం యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన, కడగబడిన, దేవుని సొత్తుగా మార్చబడిన మనం కూడా దేవుని ఒక మందిరం. మనం కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క మందిరం. మనం కలిసి వచ్చినప్పుడు కూడా దేవుని యొక్క మందిరం. కాబట్టి ప్రియులారా, కాబట్టి చర్చ్ బిల్డింగ్ అంటే అవసరం మనకు. చర్చ్ బిల్డింగ్ ల్యాండ్ అవసరం, చర్చ్ బిల్డింగ్ నాకు అవసరం. బైబిల్లో రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రియులారా మనం చూడొచ్చు, 12వ అధ్యాయంలో 24వ వచనంలో చూడొచ్చు. సహవాసం చేయడం మనం తగ్గిపోవద్దు అనమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగ నామంలో ప్రియులారా ప్రార్థన పూర్వక యేసు నామంలో మనం సహవాసం చేయాలి. పరిశుద్ధులతో ప్రియులారా మనం సహవాసం చేయాలి. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ప్రియులారా మనం చూసినట్లయితే, దేవునికి స్తోత్రం ప్రియులారా మనం చూడొచ్చు, మనం సహవాసం చేయాలి. అవును, హల్లెలూయా. జీవగల దేవునితో. కాబట్టి చర్చ్ బిల్డింగ్ ప్రియులారా మనకు అవసరం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ప్రియులారా 10వ అధ్యాయము 24వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే, కొందరు మానుకోనుచున్నట్లుగా, కొందరు ఏం చేస్తున్నారు? సంఘ సహవాసం నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు కొందరు మానుకోనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక, చూడండి, కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము యేసుక్రీస్తు రాకడ దగ్గరే సమీపించిన కొలది, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువ అలాగూ చేయాలన్నమాట. ఎక్కువ చేయాలి అంటే దానికి అర్థం సహవాసంలో మన ఉత్సాహంతో రావాలి. సంఘ సహవాసం అవసరం. అయినా కానీ జీవగల దేవుని స్వరం వినాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి జీవగల దేవుని యొక్క స్వరం ప్రియులారా వినేవారు ఏం చేస్తారు? సంఘ సహవాసంలో వారు తప్పకుండా వస్తారు. సంఘ సహవాసం నిర్లక్ష్యం చేయాలని కాదు, ఇప్పుడు తప్పకుండా చెప్తారు. చూడండి, ఆ వాక్యం దేవుడు చెప్పిన మాట. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఇలా మన జీవితంలో ఎలా ఉంది? దేవుడు చెప్పిన మాటకి మనం లోబడుతున్నామా, లేదంటే మనం నిర్లక్ష్యం చేస్తున్నామా? పరిస్థితులను చూసి మనం భయపడి నిర్లక్ష్యం చేస్తున్నామా? ఎలా ఉంది మన పరిస్థితి? దేవుని కంటే మనుషులు భయపడుతున్నామా? మార్పులు ఉండాలి. దేవుని కంటే ఇప్పుడు ఇలా మనం మనుషులు భయపడుతున్నామంటే దేవునికి మనం ఫస్ట్ ఇవ్వలేదన్నమాట. ఇంపార్టెంట్ ఇవ్వలేదు. ఇక్కడే చాలా మంది ఓడిపోతుంది. కాబట్టి కొందరు మనం చూసినట్లయితే దేవుని కంటే పాపానికి కావచ్చు, సాతానికి కావచ్చు, లోకానికి కావచ్చు, డబ్బుకు కావచ్చు, అధికారానికి కావచ్చు, హోదా కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు. ఇప్పుడు అక్కడంతా మార్బెన్స్ రావాలన్నమాట. డిపెండెన్స్, మార్బెన్స్ దేవుడు అవకాశం ఇస్తారు. మార్బెన్స్ పొందాల్సిన ఏరియాలో మనం మార్బెన్స్ పొందాలి. అదే మనకు మేలు. ఇప్పుడు దేవుడు ఇప్పుడు మార్బెన్స్ పొందడానికి సమయం అవకాశం ఇస్తాడు. అది మనం వాడుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇలా వాడుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినదే దేవుడు కరెక్ట్ ప్లేస్ కు దేవుడు పంపించినప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విధవరాల దగ్గరికి పంపించాం. విధవరాలు కూడా ప్రియులారా తన పరిస్థితి ముందు చెప్పాం. ఎందుకంటే మనిషి కదా, కొన్నిసారి పరిస్థితి చెప్తారు. ఆయన గాని దేవుడు చెప్పిన మాటకు దేవుని భయభక్తి కలిగిన వ్యక్తి కాబట్టి, లేదంటే ఎలాగిస్తారు ప్రియులారా? కోడ్లు ఉన్నవారు కూడా ప్రియులారా మనం చూసినట్టే దేవుని కొరకు ఇచ్చే విషయంలో, దేవుజనుడు కానీ దేవుజనులకు ఒక సహాయం చేసే విషయంలో చాలా మంది వెనక్కిపోతాయి. ఇక్కడ నేను ఇది కష్టపడి సంపాదించేది, నాకు దేవుడు ఇచ్చేది, నేను ఎందుకు నీకు ఇవ్వాలి, నీవు వెళ్ళి పని చేసుకో అని చెప్పేవారు లేదా ప్రియులారా? నీవు వెళ్ళి పని చేసుకో, నేను చాలా కష్టపడి సంపాదించేది, నేను ఎందుకు ఇవ్వాలి అని చెప్పేవారు లేదో? కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్టే
లక్షలు కోట్లు డెబ్బగలిగిన వారు కూడా దాన్ని హత్తుకొని ఉన్న వారిని ప్రియులారు, దాన్ని ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చి బ్రతుకుతున్న వారిని ప్రియులారు. అంతేకాలంలో ప్రత్యేకంగా అలాంటి వ్యక్తులు ఎక్కువ లేస్తారని 2వ తిమోతిలో ప్రియులారు మనం చూడవచ్చు. ఆమె కాబట్టి ప్రియులారు మనం ప్రార్థన చేయాలి, దేవునికి స్తోత్రం, ప్రార్థన చేయాలి. దేవుడు హృదయాన్ని ప్రేమతో నింపినట్టు మనం ప్రార్థన చేయాలి. ఇచ్చే వ్యక్తుల్లో దేవుడు లేపినట్టు ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఈ ప్రియులారా, ఈ విధవరాలు ప్రియులారా మనం చూసి సారెఫతు ఆ స్త్రీ యొక్క జీవితం ప్రియులారా మనం చూసినట్లయితే లేని అంటే కొద్ది ఉన్నామన్నమాట, వారు కూడా సరిపోవడం లేదు. సో మనం ఏం చెప్తాం, మనం కూడా ఇదే చెప్తాం కదా, మనం ఏం చెప్తాం, ఎలా చెప్తాం, ఉండేది నువ్వు అన్ని అవసరాలు తీర్చబడిన తర్వాత ప్రియులారా దేవుని కొరకు లేదా ఇద్దరులకు సహాయం చేయడం సాధ్యమైన, అది సాధ్యం కాదు. అన్ని అవసరాలు తీర్చాలంటే సాధ్యం కాదు. ఎందుకంటే బైక్ లేనప్పుడు మనం ఏం చెప్తాం, బైక్ దేవాది ఇవ్వమని ప్రార్థన చేస్తాం, దేవుడు బైక్ ఇస్తాడు. బైక్ వచ్చిన తర్వాత కారు అని ప్రార్థన, కారు వచ్చినప్పుడు కారు దేవుడు ఇస్తాడు, లేదని కాదు, కానీ సమయం వచ్చినప్పుడు దేవుడు ఇస్తాడు. కానీ కారు వచ్చినప్పుడు దానిలో శ్రీపోగా అని అడుగుదాం అన్నమాట. ఇంకా కారు తర్వాత ఇంకా నాకు 2 కారు కావాలని, ఇంకా మనకు ఎలక్ట్రిక్ కారు కావాలని, లేదంటే ఎలక్ట్రిక్ బైక్ కావాలని, లేదంటే ఇంకా రకరకాలు కోరికలతో ప్రియులారా మనం ఉన్నాం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన కోరికలు అంతా కూడా నెరవేర్చబడిన తర్వాత ఇస్తామంటే అది జరిగే పని కాదు. అందుకొరకే బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ఉన్నదిలో ఇవ్వడం పరిశుద్ధాత్మ వల్ల మనం నేర్చుకోవాలి. 10 రూపాయలు ఉంటే 1 రూపాయి అయినా లేదంటే 2 రూపాయలు అయినా ఖర్చు పెట్టడం నేర్చుకోవాలన్నమాట. మేము దాంట్లో మన చిన్నదిలో మొదలు పెట్టడం మంచిది. 100 రూపాయలు వచ్చినప్పుడు దాని నుండి 10 రూపాయలు కానీ లేదంటే 20 రూపాయలు కానీ దేవుని రాజ్యం కొరకు వాడడం, తర్వాత మిగిలి ఉన్నది వాడవచ్చు దేవునికి స్తోత్రం. అప్పటి పని జరుగుతాయి. లేదంటే అబ్బో నాకు 100 రూపాయలు ఉంది, నాకే సరిపోవడం లేదు కాబట్టి నేను నీకు ఎలా ఇవ్వాలి అనే ప్రశ్న అడిగి ఉండే ప్రియులారా పని జరగలేదు. ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే సరాఫతు విధవరాలు కూడా పరిస్థితి కూడా ప్రియులారా మనం చూసినట్లయితే కొద్దిగానే ఉన్నా, మాకే సరిపోవడం లేదు. కానీ దేవుడు ప్రియులారా పంపించిన దేవుజనుడు వచ్చి నిలబడినప్పుడు దేవుజనుడు ప్రియులారా మనం చూసినట్టే ఆమె ఇస్తారేమో లేదు, ఆమె ఒకవేళ తన ఆలోచన కలిగి ఉండొచ్చు. ఏదైనప్పుడు కూడా నీళ్లు అడిగాము అనమాట, నీళ్లు అడిగాం. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ప్రియులారా మనం చూడవచ్చు, శమరియా స్త్రీతో నీళ్లు అడిగాం. కొన్నిసారి అడిగే పరిస్థితి వస్తాము, ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే. కాబట్టి ఎల్లప్పుడూ చాలా గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే సృష్టికర్తైన దేవుడు, ఆకాశం భూమి అంత సృష్టించిన దేవుడు, జీవం కలిగిన దేవుడు. అయినప్పుడు కూడా ప్రియులారా మనిషిగా వచ్చినప్పుడు మామూలుగా చిన్న స్థాయిలో మామూలుగా ఉన్న మనిషి అంటే శమరియా స్త్రీతో అడుగుతాను, నాకు కొద్దిగా నీరు ఊమని. అలాగే ప్రియులారా మనం ప్రియులారా ఇంకా మనం చూసినది యేసుక్రీస్తు బాప్తిసం ఇచ్చిన యోహాను ద్వారా తనకంటే చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తి వారు తన ద్వారా బాప్తిసం పొందినట్టు మనం చూడవచ్చు. ఇప్పుడు దేవుని నీది ఇలాగ జరగాలని ప్రభు చెప్పినట్టు కూడా ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి మనం ఎక్కువ కాబట్టి ఇస్తామంటే ప్రియులారా స్తోత్రం, అంటే ప్రియులారా అది స్తోత్రం. కానీ దేవుడు ప్రియులారా దేవుడు కోరుతున్నది మనకు దేవుడు ఇచ్చిన దానిలో నమ్మకం ఉండొచ్చాను, దానికంటే ఎక్కువ దేవుడు. కాబట్టి ఎంత ఇస్తున్నామని కాదు, మనమేమో అదే చూస్తారేమో, ఎంత ఇస్తున్నాం, ఎంతమంది ఉన్నారు ఇదే మనం చూస్తాం. మేము ఎంతమంది ఉన్నారు, ఎంత ఇస్తున్నాం, దీని మీదే మన ఎక్కువ ఫోకస్. కానీ దేవుడు ప్రియులారా మనం చూసినట్టే దానికంటే ప్రియుల దేవుడు చూస్తున్నది ఏం లేదంటే నాకు లోబడుతున్నామా లేదా, నన్ను ప్రేమిస్తున్నామా లేదా, అది దేవుడు చూస్తున్నామన్నమాట. ఎంతమంది ఉన్నామని కాదు, లేదంటే ఎంత ఇస్తున్నామని కాదు, దానికంటే ప్రియులారా దేవుడు చూస్తున్నది నాకు లోబడుతున్నామా లేదా. స్తోత్రం. కాబట్టి మన హృదయం ఎలా ఉంది. కాబట్టి ప్రియులారా మనం కూడా ఈ ఏరియాలో కూడా కొన్ని ఏరియాలో మారవలసి పొందాలేమో. కొద్దిగా చెప్తారు, అబ్బో నేను చిన్నది ఇచ్చి ఉండే నా స్టాటస్ పోతుంది. ఇప్పుడు దాకా నేను బాబేల్ గోబెల గురించి బైబిల్ గ్రంథం మనకు చూడవచ్చు. బాబేల్ గోబెలం ప్రియులారా ఆది కాండంలో మనం చూడొచ్చు. వారు పెద్ద కట్టారు. వారు అందరూ కలిసి మనుషులు సొంత ప్రయత్నంతో అందరూ కలిసి పేరు ప్రఖ్యాతి అంత రావాలని కట్టేశారు. ఆకాశం ఎత్తు పైకి వచ్చి పైకు అది వారు కట్టారు. కానీ దేవుడు అది చూశారు. దేవుడు ఏం చేస్తారు,
వారి మధ్యలో భాషలు వారు ఒక్కొక్కరు మాట్లాడిన అర్థం కాకుండా దేవుడు చేశారనమాట. అది మాత్రం కాకుండా వారిని ఒక్కొక్కరు ఇక్కడ నుండి పారిపోయినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా మనం సొంత బుద్ధి, సొంత జ్ఞానం అదంతా కూడా బ్రేక్ అయిపోతుంది అనమాట. కానీ దేవుని జ్ఞానం బ్రేక్ అవ్వలేదన్నమాట. దేవుని స్వరం, దేవుని వాక్యం అది స్థిరంగా నిలబడతాయి అనమాట. సీయోను కొండ అలాగే అది స్థిరంగా నిలబడతాయని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన మానసిక బుద్ధుల్లో మనం కెట్టేదంతా కూడా దేవుడే కొన్నిసారి దాన్ని పడేస్తాయి అనమాట. ఎందుకంటే దేవునికి మహిమ రాదనమాట. దేవునికి మహిమ రాదు. నేనే చేశాను, నేనే కట్టాను, నేనే ఇచ్చాను, నేనే ఇందుకు ఇచ్చాను, ఇలాంటి పదాలు వచ్చినప్పుడు దేవునికి మహిమ రాదు. ఇప్పుడు దేవుడు తన మహిమ మాత్రం ఇంకా వేరే వారికి ఇవ్వలేదన్నమాట, ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. మన దేవుల్లో ఆధారపడి ఉన్నదిలో ప్రియులారా మనం దేవుడు చెప్పిన మాటకు లోబడి మనం చేయడం, నేను వీరు పరిశుద్ధాత్మ వల్ల నేర్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు విన్న దానిలో నేను నమ్మకం లేదు అంటే, మనం నమ్మకం లేదు అంటే అసలే నమ్మకం ఉండలేదు. మనం చెప్తారేమో అంత ఒకటిగా మాటలు మాత్రమే, ఎక్కువ ఇచ్చినప్పుడు నేను ఎక్కువ ఇస్తామని చెప్తారేమో, అందు కూడా ఏప్రిల్ జరిగే పని కాదు. చిన్నదిలో ఇవ్వలేని వ్యక్తులు, చిన్న విషయంలో నమ్మకం లేని ఆ సమయం కావచ్చు, దేవుడిచ్చిన సమయం, ఈ సమయంలో దేవుడిచ్చిన ఈ రోజు నమ్మకం లేని వ్యక్తి రేపు నో గ్యారంటీ. కానీ ఈ రోజు ఏప్రిల్ చిన్న విషయంలో నమ్మకం ఉన్న వ్యక్తి ప్రియులరాగా ఎక్కువ వారి చేతిలో ఇచ్చినప్పుడు వారు నమ్మకంగా చేస్తారు. అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే సరఫాతు విధవరాలు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ప్రభువుకు తెలుసు, జీవగల దేవునికి తెలుసు, నేను చెప్పినట్టు ఆమె లోబడతారు. దేవుడు కూడా ప్రియులారా మనం చూసిన దేవుడు చెప్పినట్టు లోబడి ఆమె అనమాట. దేవుడు చెప్పినట్టు ఏలియా ప్రవక్త లోబడిన కాబట్టి తన ప్రాణం కాపాడబడారు. కాబట్టి ఈ కాలంలో ప్రియులారా నేను మీరు కూడా మనకు కూడా అవసరం దేవుని మాట అనమాట, దేవుని స్వరం అనమాట. దానికి లోబడడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నూతన పరిస్థితులు మన ప్రాణాన్ని నూతన పరిస్థితులు రెబెలియన్ క్యారెక్టర్ మనలో ఉండొచ్చు, తిరుగుబాటు స్వభావం పడిపోయిన ఆదాం నుండి మనకు వచ్చినది. కానీ మన ప్రార్థన చేసినప్పుడు, వాక్యం ద్వారా ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు తండ్రికి లోబడిన యేసుక్రీస్తు కూడా మనలో ఉన్నారు. జీవగల దేవునికి లోబడిన తండ్రి చిత్తం చేస్తున్న యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నాలో మేలు ఉన్నాడు. ఎందుకు యేసుక్రీస్తు మనం ఎదుగుతున్నప్పుడు మనం దేవుని చిత్తం చేసే వ్యక్తిగా బ్రతుకుతుంది అనమాట. తండ్రి చిత్తం చేసే బిడ్డలకు బ్రతుకు. ఇప్పుడు యేసుక్రీస్తు కాబట్టి ఇన్నర్ మ్యాన్ బలపరచబడడం చాలా ప్రాముఖ్యం. మనసు వాక్యం ద్వారా నూతన పరచబడడం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ప్రియులారా మనం చూడొచ్చు, ఏలియాను దేవుడు మోల్డ్ చేస్తుంటే మనం చూడొచ్చు. దేవుడు ఏది చెప్పినా దానికి లోబడతారు. అక్కడ సాయికి దేవుడు తీసుకొని వచ్చారనమాట. ఇప్పుడు అదే దేవుడు మనల్ని కూడా దేవుడు అలాగే చేస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునికి లోబడుతున్న వారిని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా దేవుడు నాతో మీతో మాట్లాడుతున్నప్పుడు మన ప్రశ్న అడగ అవసరం లేదు. కొందరు ప్రశ్న అడుగుతారేమో, దేవుడు ఎందుకు నాతో ఎలాగ మాట్లాడుతున్నారు, వేరే విధంగా మాట్లాడుకోవచ్చు కదా. కానీ ఏలియా చూడండి, దేవునితో తిరిగి ప్రశ్న అడగడం లేదు. దేవుడికి చెప్పినది లోబడుతున్నాం. క్లియర్ గా విన్నట్టు మనం చూడవచ్చు, దాన్ని లోబడుతున్నాం. సింపుల్. మనం కూడా ఈ కాలంలో ప్రియులారా ప్రార్థన చేస్తాం. దేవుని స్వరం విని దానికి లోబడి ప్రదినట్టు ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి ప్రియులారా మనం చూస్తుంటే దేవునికి లోబడి ఏలియా ప్రవక్త బ్రతికిన కాబట్టి, ఇలాగే ఆ సరఫాతు విధవరాలు కూడా దేవునికి లోబడిన కాబట్టి ప్రియులారా మనం చూడవచ్చు, ఇద్దరం బ్రతికామన్నమాట. కరువు కాలంలో కూడా అద్భుతంగా దేవుడు వారిని పోషించాం. ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఇద్దరు బ్రతికామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ కాలంలో కూడా మనం బ్రతకాలి, మనం ముందుకు వెళ్ళాలి, సమస్యలు ఓవర్కమ్ చేయాలి. అంటే ప్రియులారా అర్థం చేసుకోవాలి, దేవుని మనం మర్చిపోవద్దు. ఆకాశ భూమి సందర్శించిన జీవగల దేవుడు ఉన్నాడు, మాట్లాడే దేవుడు అనమాట. ఆ మాటలు మన జీవ మాటలు అనమాట. దేవుడు ప్రియులారా నాతో మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మనం బ్రతికించే మాటలు అనమాట. ఆ మాటల్లో మనకు మంచి భవిష్యత్తు ఉంది అనమాట. మంచి భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? జీవగల దేవుని చేతిలో ఉంది అనమాట. జీవగల దేవుని చేతిలో మన భవిష్యత్తు ఆ మాటల్లో ఉంది అనమాట. ఇప్పుడు ప్రియులారా నేను మీరు కూడా ఈ కాలంలో పరిశుద్ధాత్మ స్వరం విని ప్రియులారా మనం లోబడదాం. దేవుడు మనం కూడా బ్రతికినట్టు దేవుడు కృప తప్పకుండా అనుగ్రహిస్తాడు. అదే మంచి భవిష్యత్తు. హల్లెలూయా. మంచి భవిష్యత్తు కావాలంటే, మంచి రోజులు కావాలంటే ఏం చేసుకోవాలి? ఆ వాక్యం కూడా చదివి ప్రియులారా మనం ముడిస్తాం. 1 పేతురు 3వ అధ్యాయము ప్రియులారా 3వ అధ్యాయము 9-10 వచనములో ప్రియులారా మనం చూడవచ్చు. మంచి దినములు చూడగోరు వాడు ఏం చేసుకోవాలి?
ఏం చేసుకోవాలి? దేవునికి శోధనం. 1 పేతురు 3:9-10 ప్రియులారా, మనం చూసినట్టే ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడేదని కరెక్టే. కనుక కీడుకు ప్రతి కీడు చేయవద్దు, దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ వలన దీవించడం నేర్చుకోవాలి. ఇంకా ప్రియులారా, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా, చెడ్డ మాటలు పలకవద్దనమాట. తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను హచ్చుకోవాలి. అలాగే మనం చేసి ఉండే మంచి దినం అంటే సంతోషం, నెమ్మది అనుభవించుకొని, ఆశీర్వాదాలు అనుభవించుకొని తప్పకుండా బ్రతుకుతాయి. ప్రియులారా, మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగితండి దేవ, వాక్యం ద్వారా ఉదయకాలం దేవ మీరు మాట్లాడిన మీ మాటలను బట్టి దేవ స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవ మొదటి నా రాజ్యం కూడా అప్పుడు నేను అనుగ్రహిస్తామని చెప్పినట్టు వృధాక తండ్రి మా యొక్క ప్రతి అవసరాలు అద్భుతంగా మీరు తెలిసినట్టు ప్రత్యేకం సుధిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా వాక్యం మీరు అందరిని బట్టి మేము సుధిస్తున్నాం తండ్రి. వారి ఆత్మలో ప్రభావ బలపరచము తండ్రి. క్లియర్ గా ప్రభావ మీ స్వరం వినే కృప తండ్రి దయచేము. ప్రభావ స్వరం వినడం మాత్రంగా దేవ స్వరానికి లోబడే కృప దేవ దయము తండ్రి. ప్రభావ సాకులు చెప్పుకొని ఆమె మనిషి భయాన్ని బట్టి, సాతాను కూర్చున్న భయాన్ని బట్టి, లోక ఆశలను బట్టి దబా వేసే మీ మాటలు పక్క పెట్టుకొని బ్రతుకుంటా తండ్రి. దబా మీ మాటకు తండ్రి లోబడి తండ్రి ప్రతి జీవన్ లో ఎదిగే అనుభవం తండ్రి మాకందరికీ తండ్రి దేవా దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా చిన్న దానిలో తండ్రి ఇప్పుడు నమ్మకంగా ఉంటే ఆ కృప తండ్రి దేవా మీరు దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరబిన సుగలో కొరబిలే దేవా మీ స్వరానికి లోబడి అన్నదైన ప్రతి గొప్ప అభిషేకంతో కుమ్మరించుకోండి, మమ్మల్ని కుమ్మరించుకోండి, ఆత్మ బలపరుచుకోండి దేవా తండ్రి. మా సొంత బుద్ధి కంటే దేవా మీ జ్ఞానం, మీ స్వరానికి లోబడి ప్రతి కృప తండ్రి దైవ జ్ఞానంతో కుమ్మరించుకోండి. ఓకే డాబా కరబిన సుగలో కోరబిలే ఒకవేళ ప్రభా మీ స్వరం విన్నప్పుడు కూడా తండ్రి మీ స్వరం వినలేని సార్లు ఎవరైనా ఉండే తండ్రి వారు తన ఆత్మశివులు తెరబడినా కానీ ప్రార్థనిస్తున్నారు. ఆత్మకండలు తెరవతండి మీ స్వరం విన్న కృపదయం కూడా ప్రభా మీ స్వరం విన్న తర్వాత కూడా మీ స్వరాన్ని పక్కబట్టిన స్థాయిలో ఉన్న అనుభవాలు ఉండే ప్రభా క్షమించుమోతండి, మా పాపాలు క్షమించుమోతండి తండ్రి. మీ స్వరం విన్న తర్వాత కూడా దానికి లోబడలేని అనుభవాలు తండ్రి, ఆ పాపాలు క్షమించుమోతండి తండ్రి. హోలీ స్పిరిట్ దేవా మీ రక్తంలో ఆధారపడుతుంది, మీ రక్తం ద్వారా కడుగుము, శుద్ధి చేయమవుతండి ప్రభా. మా అందరితో మాట్లాడము తండ్రి, మీ స్వరమని అనుదినం హృదయ కృప తండ్రి మాకు దయచేమవుతండి. ఆత్మ మనిషి బలపరచండి, మనసు నూతన పరచుమవుతండి దేవా. ప్రభా మీ చిత్తం చేసుకొని హృదయ కృప మాకు దవండి దయచేమని ప్రత్యేక మేమందరినీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రభా మీ చిత్తం చేయడానికి సమర్పించిన వారందరిని బట్టి స్తోత్రం. వారిని బలమైన అభిషేకం జ్ఞాన కృపతో కుమిరించుకోండి, పరిశుధాత్మ బలాలతో నింపొందండి. వారి జీవితంలో గొప్ప మెరకులు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు యేసు నామములో జరిగినా కానీ ప్రార్థనిస్తున్నాం. వారి నోరందులో ఫలించినా కానీ ప్రార్థనిస్తున్నాం. వారి అవసరాలు మెరకులుగా తెరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం, దీవిస్తున్నాం, రక్తంగా దాపిస్తున్నాం. యేసు నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.